ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. Pray to thy Father which is in secret, and thy Father which seeth in secret shall reward thee openly. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన జీవితాల్లో ప్రార్థన అనేది ఒక అద్భుతమైన ఆయుధం. ఆ ఆయుధంతోనే అడ్డుగా ఉన్న నీకు ఎదురొచ్చిన అననుకూలమైన వాటిని నీవు జయించగలవు. యుద్ధమునకు వెళ్ళినప్పుడు యుద్ధ పరికరాలు, ఆయుధాలు ఎంత ముఖ్యమో అలాగే మన జీవిత పోరాటంలో, జీవితం అనే యుద్ధంలో పోరాడటం కూడా అంతే ముఖ్యము. దానికి కావలసిన ఆయుధం కేవలం ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఆయుధం అది కనుక నీవు వదలక విడువక పట్టుకొని ఉంటే నీ జీవితంలో అన్నీ జయాలే. ప్రార్థనతో సాతానుకే మొదటిగా జయించవచ్చు. ఒక్క సాతానుని జయించావు అంటే ఇక లోకంలోనివి అన్నింటినీ జయించినట్టే. ప్రార్థన వలననే సమస్తాన్ని జయించగలము. అంతటి శక్తిని దేవుడు ప్రార్థనలో ఉంచాడు. యేసయ్య గారే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసముండి ప్రార్థించారు. అపవాదిని జయించారు. వాడిని ఆయన దగ్గర నుండి వెళ్ళగొట్టారు. అలానే మనము కూడా మన జీవితాల్లో ప్రార్థనా జీవితంను కలిగి ఉండాలి. నీ జీవితంలో నిన్ను ఏది అంటకుండా, ఏ అపాయము నిన్ను దరిచేరకుండా నీవు చేసుకున్న ప్రార్థనే నీకు ప్రాకారంగా కట్టి నిన్ను క్షేమంలోనికి నడిపిస్తుంది. కాబట్టి పట్టుదలతో ప్రార్థించు. దేవుని దైవాశీర్వాదాలను మెండుగా నీవు పొందుకొందువుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని నత్మికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి, మరి ఒకసారి ప్రార్థన గురించి మాతో మాట్లాడిన దేవా వందనాలు. ఈనాటి తండ్రి ప్రభువా, మరి నాయన ఎంతో భయంకర దినాల్లో తండ్రి, మరి నాయన చాలని సమయాల్లో తండ్రి మేము ఉంటుండగా నాయన ప్రార్థనను మేము పక్కన పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించండి, దయతో మన్నించండి. దినదినము మీకు ప్రార్థించే మనసును మాకు దయచేయండి. అట్టి సమయమును మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన ద్వారా అనేక జయాలు మేము పొందుకొనడానికి సహాయం చేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి మీ నిండైన ఆశీర్వాదాలు దయచేస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.